చూసుకోవచ్చు కర్రీలు ఎట్లున్నాయో. వామ్మో చాలా అయితే ఉన్నాయి రైస్. చూసుకోవచ్చు జనాలు అయితే వామ్మో చాలా మంది ఉన్నారు. నాయన అసలు మొత్తం కిక్కిరిసిపోయింది జనాలు అయితే. సో గైస్ ఒక గోడకైతే అనుకుని నిలబడ్డాం మేమైతే. హైలైట్ డిష్ అంటే ఇదే, ఈ గుడ్డు కోడి గుడ్లు అనమాట. అంటే కోడి గుడ్డు పెట్టాలి, నాటుకోడి. ఎంత నీట్గా ఉందో ఫిష్ కూడా, అప్పటికప్పుడు ఫ్రెష్. ఎగురు కూడా చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. హలో గైస్, తింటాం మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో దద్దరిల్లిపోతున్న హైప్ ఉన్న, చాలా హైప్ ఉన్న పొరిగింటి చేపల పులుసు. చూసుకోవచ్చు పొరిగింటి చేపల పులుసు ఎంత ఫేమస్ అంటే మూసాపేట దగ్గరనే ఉంటుంది. మనకి గూగుల్ లొకేషన్ కొట్టిన వచ్చేస్తుంది అనమాట. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. కొంచెం రెయిన్ పడేటట్టుంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైజెస్ అంతా వీళ్ళ దగ్గర హైలైట్ ఏంటంటే, మన డెలివరీ బాయ్స్ ఉంది ఇక్కడ. మీకు ఒక బోర్డు బ్యానర్ కనిపించేస్తుంది. డెలివరీ బాయ్స్ ఎవరైతే వస్తారు కదా, డెలివరీ బాయ్స్ తీసుకోవడానికి ఆర్డరు, సో వాళ్ళకైతే ఫ్రీగా ఫుడ్ కర్రీ ఇస్తారంట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా లేట్ అయితే ఇక్కడ, ఎందుకంటే చూడండి ఎంతమంది జనం ఉన్నారో. సో అంతమంది జనం ఉన్నా కానీ డెలివరీ బాయ్స్కి ఫ్రీ ఫుడ్ ఇస్తారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ అన్న. సో మనం చాలా యూట్యూబ్లో చూసే ఉన్నాం అన్నని, నచ్చితేనే తినండి లేకపోతే నచ్చకపోతే వెళ్ళిపోండి అని కూడా అంటాడు. సో వీళ్ళ అంత నమ్మకం అనమాట టేస్ట్ మీద, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి. సో నిజంగా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా, జనాలు మొత్తం కిక్కిరిచిపోయారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్. ఫస్ట్ అయితే లోపలికి రాగానే ఇలా ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేస్తారు క్లియర్గా ఫ్రీ ఫుడ్ ఫర్ డెలివరీ బాయ్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏమో మంచిగా ముందుగా టేస్ట్ చూడండి, నచ్చితేనే, నచ్చకపోతే వెళ్ళిపోండి, నచ్చితేనే ఉండండి. సో మనమైతే అది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు వీళ్ళు. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మీకు చూపిస్తే ఒకసారి చూడండి. చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఫుల్ ఉన్నారు. సో మేము ఆ హైప్ చూసుకుని వచ్చినాం, కానీ నిజంగా ఆ హైప్ అయితే ఉంది. అసలు ఫస్ట్ టేబుల్ దొరకాలంటే చాలాసేపు పట్టేటట్టుంది కదా అన్న. చూడండి అసలు టేబుల్ దొరకాలంటే చాలాసేపు పట్టేటట్టుంది. చూసుకోవచ్చు కర్రీలు ఎట్లున్నాయో. వామ్మో చాలా అయితే ఉన్నాయి రైస్. చూసుకోవచ్చు జనాలు అయితే వామ్మో చాలా మంది ఉన్నారు. నాయన అసలు మొత్తం కిక్కిరిసిపోయింది జనాలు అయితే. సో గైస్ ఒక గోడకైతే అనుకుని నిలబడ్డాం మేమైతే. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. మీకు వాయిస్ మైక్ కూడా వస్తుందో లేదో నాకే డౌట్, ఎందుకంటే ఇంత గోల ఉంది కాబట్టి. చూసుకోవచ్చు మొత్తం ఎంత మంది ఉన్నారు జనాలు, చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది. అగోండి ఒక్కొక్కరు 4 కర్రీలు 2 కర్రీలు ప్లస్ ఇక్కడ అయితే సాంబార్ అవి అయితే ఉన్నాయి. అవైతే ఎంత కావాలంటే అది తినొచ్చు అనుకుంటా. అసలు ఎక్స్పెక్ట్ అయింది నేనైతే షాక్ లో ఉన్నా. ఎంత ఫేమస్ అయినా ఇన్స్టాగ్రామ్ ఇంత ఉన్నా అసలు వామ్మో మెయిన్ రోడ్ మీద బండి పార్కింగ్ పెట్టడం కూడా కష్టమే. చాలా ఇబ్బంది అవుతుంది. కార్లు అయితే అసలు కష్టం. ఇంకా నేనైతే కొంచెం, కానీ టేస్ట్ స్మెల్ మాత్రం వస్తుంది. ఇంతమంది వస్తారంటే టేస్ట్ బాగుంటేనే వస్తారు. అది చూడండి ఒకసారి కొట్టుకుంటారు జనాలు. సో వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు తిందామా అని. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మా అన్న అయితే లైన్లో నిలబడాడు ఈ గుంపులో ఎక్కడ ఉండో తెలియదు నాకు కూడా. రాగానే కుమ్మేద్దాం, ఫుల్ ఆకలి అయితే పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో గాయస్ మన ఫుడ్ అయితే వచ్చింది అనమాట. మనం 5 కాంబో ఒకటి 1 కాంబో ఒకటి చెప్పినాం అనమాట దీంట్లో. సో మనకైతే ఆక తినేసిన నేను ఆల్రెడీ. సో వీడియో గురించి అయితే మర్చిపోయినాం మేము, అంత లేట్ అయిపోయింది. ఫుల్ ఉన్నారు చూడండి గాయస్. బటర్ కూడా మొత్తం ఆయిల్ అయిపోయింది, ఫిష్ ఆయిల్ వాడది. సో ఫస్ట్ అయితే మన రాగి సంగటి చూసుకుందాం. ఇక్కడ రైస్ రాగి సంగటి కామన్ అనమాట. మీకు తిన్నంత ఇస్తూనే ఉంటారు. అన్నం నెత్తళ్ళ పులుసు తోటి మంచిగా రాగి సంగటి. ఆహా, మనం చికెన్ ట్రై చేస్తున్నాం రాగి సంగటిలోకి. ఎప్పుడైనా సరే చెప్తున్నా మళ్ళీ, రాగి ముద్దలో గ్రేవీ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. స్పైసీ అనేది కొంచెం ఎక్కువ తినాలి. సో ఇట్లా మంచిగా పీసులు ఇట్లా నలగొట్టి, ఇట్లా మొత్తం నలగొట్టి. చికెన్ కర్రీ రష్, అందుకే అబ్బా మామూలు రష్. సో గాయ్స్ వీళ్ళ దగ్గర హైలైట్ డిష్ అంటే ఇదే, ఈ కోడి గుడ్లు అనమాట. అంటే కోడి గుడ్డు పెట్టాలి, నాటుకోడి. దీన్ని ఇగురు గుడ్లు ఏమంటారు సంథింగ్, నాకు కూడా నేమ్ కరెక్ట్ తెలియదు. ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు తీస్తారనమాట గుడ్లు. సో టేస్ట్ చేద్దాం. అంటే కోడి తీసేటప్పుడే మొత్తం కడుపు లోపల ఉంటది అనమాట. సో మనం కూడా ట్రై చేద్దాం. దీన్ని ఇగురు అంటారు. ఇలా ఫేమస్ ఐటమ్ అనమాట, స్టార్ ఐటమ్ ఇది. చూడు చిన్న గుడ్లు అనమాట. టేస్ట్ చేద్దాం.
సో ఇట్లా నీట్గా తీసుకొని వెరైటీ ఉంది. ఇంతవరకు హైదరాబాద్ అయితే ఎక్కువ ట్రై చేయలే ఇలాంటి నాన్ వెజ్ ఫీస్ట్. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసినా? ఇది పచ్చివాసన వస్తుందేమో అనుకున్నా, పచ్చివాసన ఏం లేదన్నా. లేదు, మంచిగా ఉంది. చూడండి గాయస్ ఎట్లుందో అసలు నీట్గా, అసలు సూపర్ ఉంది. ఇట్లా నీట్గా కలుపుకొని ఫస్ట్ బైట్ అదిరిపోయింది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై. 5 కర్రీకి అమ్మమ్మ ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. గాయస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. సో ఇదైతే చూసుకోండి చికెన్ ఫ్రై. ఇదైతే చూసాక మస్తు టెంప్టింగ్ ఉంది. ఏంటిదన్న నాటుకోడా నార్మల్గా? నార్మల్ చికెన్ కర్రీ, చికెన్ పెప్పర్ చికెన్ అయితే మస్తు రోస్ట్ అయింది. పెప్పర్ చికెన్ పీస్ అయితే చూసుకోవచ్చు. నాకైతే లివర్ వచ్చింది. ఆహా. సో మంచిగా కలుపుకొని ఒక పీస్ తీసుకొని ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. నాటుకోడి గుడ్ల కర్రీ ప్రైజెస్ కింద మెన్షన్ చేస్తాం లాస్ట్కి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అన్ని బాగున్నాయి అసలు. గ్రేవీ దేని దానికి సపరేట్ గ్రేవీ ఆల్రెడీ తినేసాం కొంచెం, అందుకు చెప్తున్నా. దేని దానికి సపరేట్ గ్రేవీ అసలు అద్దరిపోయింది. నిజంగా మనకి యూట్యూబ్ లో చూపించినట్టే నచ్చితే తినండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టే ఉంది నాకైతే. జనాలు అయితే ఫుల్ ప్యాక్. మీకు ఇక్కడ దొరకాలంటే మినిమం ఒక 20 minutes వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ మినిమం. ఈ చికెన్ ఫ్రై అయితే అద్దరిపోయింది అసలు. సో గాయస్ చూసుకోవచ్చు, ఇదైతే మటన్, ఇదైతే బోటి. మంచి గ్రేవీగా టెక్స్చర్ బాగుంది. సో ఇదైతే వైట్ రైస్ లో కలుపుకొని తిన్నాం. సో మనం పెప్పర్ చికెన్ కలుపుకున్నాం అనమాట. సో మస్తు హడావిడి ఉంది, అందుకే ఫాస్ట్ గానే చేస్తున్నాం. జనాలు ఫుల్ ఉన్నారు గాయస్. చూసుకోండి బోటి మంచిగా ప్రయత్నం ఇలా మొత్తం కలుపుకోవాలి. చికెన్ ఫ్రై కూడా పెప్పర్ చికెన్ ఫ్రై ఫస్ట్ బైట్. నువ్వు అన్నావు కదా చికెన్ ఫ్రై అద్దరిపోయింది. పెప్పర్ చికెన్ వేరే లెవెల్ ఉంది, మామూలుగా లేదు. లివర్ పీస్ వచ్చింది. ఏ తీసుకున్నా బాగుంది కదన్నా. నాన్ వెజ్ ఫీస్ట్ అబ్బా. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే పండగ. అలాగే అంటే పండగ అంటే పండగ. సో ఇది వచ్చేసరికి అయితే నెత్తళ్ళు. ఇది నెత్తళ్ళు అనమాట, చిన్న చేపలు ఉంటాయి కదా పులుసు. రాగి సంగట్లకి అయితే అద్దరిపోయింది. దీంట్లోకి ఎట్లుంటుందో మధ్య చిన్న ముళ్ళు ఉంటుంది అంతే. నెత్తలకి బయట సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది గాయస్. నెత్తళ్ళ పకోడీ అని దొరుకుతుంది, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బయట. ఇంకోటి మెయిన్ ఏంటంటే గాయస్, ఇక్కడ గ్రేవీస్ దేని దానికి సపరేట్ ఉంది టేస్ట్. గమనించిన సంబంధం లేదు, ఒకదానికి ఒకటి అసలు సంబంధం లేదు. టేస్ట్ మాత్రం అన్ని పిచ్చి పడేసింది. సో గాయస్ ఇది ఫిష్ ఫ్రై అనమాట. ఇది థిక్ గ్రేవీ అనమాట. ఇగురు లెక్క వస్తుంది ఫ్రైకి. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం మంచిగా ఇట్లా క్వాంటిటీ తీసుకొని. గాయస్ ఇట్లా ఎంత నీట్గా ఉందో ఫిష్ కూడా. ఇప్పటికప్పుడు ఫ్రెష్. ఎగురు కూడా చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. సో ఇట్లా నీట్గా కలుపుకొని ఫిష్ తినేటప్పుడు జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి. సో నేను తీసుకున్నాను అంతగానో ఏం ముళ్ళు లేదు. చూడండి ఫిష్ కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఫిష్ గురు సూపర్ ఉందా. కేక. మనం కూడా ట్రై చేద్దాం. ఇంటిపోయింది అసలు. గ్రేవీ గ్రేవీ నువ్వు మ్యాడ్ ఉంటుంది గ్రేవీ. ఈ జనాలలో అంత ఘనంగా మాట్లాడలేకపోతున్నాం, అర్థం చేసుకోండి. ఇది ఎట్లుందంటే క్రాబ్ది ఉంటుంది కదా, క్రాబ్ది గ్రేవీ ఉంటుంది కొంచెం అట్లే ఉంది. ముళ్ళు జాగ్రత్త గాయస్. చేప మాత్రం వేరే లెవెల్ ఉంది, ఫిష్ మాత్రం వేరే లెవెల్. అన్ని బాగున్నాయి. ఈ చికెన్ ఫ్రై మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఎంత బాగుందంటే అది అసలు వేరే లెవెల్ అసలు. బాబా ఇలా మంచి కలుపుకోవాలా ఎప్పుడైనా సరే నీట్గా. పీస్ అయితే మస్తు కుక్ అయింది. అలా మంచిగా పెద్ద ఉత్తు కలుపుకొని
నేను నోట్తో చెప్పను, అంత బాగుంది. 100% మస్ట్ రికమెండ్ ఈ ప్లేస్ అయితే. సో మా తమ్ముడిని అయితే అడుగుదాం. అరే నీకేం నచ్చింది అన్నిటికంటే? నాకు అన్నిటికంటే చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి చూసిన, గుడ్లు చిన్న చిన్న వెరైటీ ఉన్నాయి. అవి మాత్రం అద్దరిపోయినాయి గుడ్లు మాత్రం. ఏం గుడ్లు అని తెలియదు కానీ అద్దరిపోయినాయి. అది చికెన్ ఫ్రై, ఈ రెండు మాత్రం అద్దరిపోయినాయి. ఫేవరెట్. ఇప్పుడు నా కొత్తగా ట్రై చేసేటోళ్ళు ఉంటే గుడ్లు ట్రై చేయండి, చూడండి కావాలంటే ఎట్లున్నాయో. చిన్న చిన్న గుడ్లు బాగున్నాయి. ఇది మనం ఇందాక నెత్తలు అన్నాం కదా చిన్నగా ఉండేసరికి, నెత్తలు కాదు ఇది బొమ్మడాయలు అన్నమాట. బొమ్మడాయల పులుసు చూడండి, ఇది బొమ్మిడాయల పులుసు అంట, నెత్తలు కాదు. బాగుంది టేస్ట్. సో నాకు బొంబాయి దానికి పెద్ద తేడా అంటే, నేను ఫిష్ ఎక్కువ తినలే ఎప్పుడు, సో అందుకని కన్ఫ్యూజన్లో అట్లా చెప్పేసిన నెత్తలని. కాకపోతే అది బొమ్మిడాయల పులుసు. ఇది మర్చిపోయినా మీ అందరికి ఫస్ట్ చెప్పాల్సిందే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇలా వెజ్ అనేది దొరకదు, ఓన్లీ నాన్ వెజ్. అరే రఘు నీకు ఎట్లా అనిపించినాయి రయ్యి సాంబార్లు గిమ్బార్లు? సో గాయస్ బోటీలో సాంబార్ వేసుకొని తింటే మాత్రం అద్దరిపోయింది. అసలు సాంబార్లో బోటీలో సాంబార్లో బోటీ మాత్రం అద్దరిపోయింది. దీనికోసం మాత్రం పక్క ఇట్లా ట్రై చేయండి, పిచ్చపాడు. చూడండి బోటీ కూడా అద్దరిపోయింది అసలు బోటీ. సో గాయస్ జున్ను ఇక్కడ ఇలా మెయిన్ డిష్ కూడా జున్ను ఉంటుంది అనమాట డెజర్ట్లో. ఆప్రికాట్ ఇలా జున్ను, మనం జున్ను చెప్పాము ఆర్డర్. సో చూడండి ఎంత సాఫ్ట్ ఉందో, చూస్తానికి మంచి టెంప్టింగ్ ఉంది. ఇలా నాన్ వెజ్ తోటి ఈ ఫిష్ టైప్ అయిన తర్వాత ఇట్లా ఒక డెజర్ట్ వేయాలి, సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు. కళ్ళు మూసుకొని రావచ్చు గైస్. అడ్రస్ తెలుసు, అడ్రస్ ఇది తెలవని వాళ్ళు మ్యాక్సిమం లేరు హైదరాబాద్. పొరిగింటి చేపల పులుసు గూగుల్ మ్యాప్ లో కొట్టేస్తే ఈజీ వచ్చేస్తుంది. ఇది మూసాపేట దగ్గర ఉంటుంది, మూసాపేట దగ్గర ఉంటుంది. సో పొరిగింటి చేపల పులుసు మీరు చాలా వరకు వినే ఉంటారు, మేము పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అంత హైప్ దగ్గర పడుతుందా అని మీరైతే వచ్చారనమాట. కానీ జనాలు మాత్రం పిచ్చ ఉన్నారు. హైప్కి అయితే పడుతుంది, హైప్కి అయితే పడుతుంది. సూపర్ ఉంది, అన్ని కర్రీస్ అద్దరిపోయింది. నా మెయిన్ రికమెండేషన్ ఏంటంటే గాయస్ మ్యాక్సిమం పార్సల్ తీసుకోండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా ఫుడ్ డెలివరీ ఎవరైతే బాయ్స్ వస్తారో, డెలివరీ బాయ్స్ గుర్తుపెట్టుకోండి. ర్యాపిడో వాళ్ళు ఎవరైనా సరే, స్విగ్గీ జొమాటో, వాళ్ళకి ఫుడ్ రైస్ ప్లస్ ఒక నాన్ వెజ్ కర్రీ, వాళ్ళకి మీరు ఎన్నిసార్లు వచ్చినా సరే ఆర్డర్ పడితే మాత్రం అది మీకే వస్తుంది. మీరు పోయి మళ్ళీ మీ ఆర్డర్ ఇచ్చి పికప్ వాళ్ళకి ఏం అవసరం లేదు, అది మీరు తినొచ్చు మంచిగా డెలివరీ బాయ్స్. ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్. డెలివరీ బాయ్స్కి ఫ్రీ ఫుడ్. వాళ్ళకి ఈ వర్షంలో ఎండలో మంచిగా ఇంత కష్టపడుతారు, వాళ్ళకి ఇట్లా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే చాలా గ్రేట్ గైస్. ఎవరున్నారు చెప్పండి హైదరాబాద్లో? సో అది చూడండి జాగ్రత్తగా ఉండాలి. అంటే పొరపాటు అయితేనే ఉంటుంది. ఇంత జనాలల్లో కర్రీ ఉనికింది అనమాట. జనాలు చూడండి అసలు మామూలుగా లేరు. ఎంత పడ్డది, జనాలు అంతమంది ఉన్నారు. ఫైనల్ గా అయితే తినేసినాం. టేస్ట్ మాత్రం బాగుంది, టేస్ట్ మాత్రం లిటరల్ గా అద్దరిపోయింది. అసలు చాలా బాగుంది. 5 కర్రీ కాంబో ఒకటి, 3 కర్రీ కాంబో ఒకటి తీసుకున్నాం. అసలు సూపర్ ఉంది, వేరే లెవెల్ ఉంది. కాకపోతే మనకి ప్రాన్స్ మెయిన్ అవి చూపిద్దాం అనుకున్నాం, బట్ అవి మిస్ అనేది. కర్రీస్ చాలా ఎక్కువైనాయి, అసలు అన్ని టేస్ట్ సూపర్ ఉన్నాయి. కుమ్మేసినాం మేమైతే. ఇంకా లాస్ట్ లో జున్ను ఇచ్చారు కదా, అదైతే ఇంకా డబల్ బాగుంది. అంటే ఇంత స్పైసీ అంటే మరీ హెవీ స్పైసీ లేదు. ఇంత హెవీ నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ వేస్తే వేరే లెవెల్ ఉంది. సో గాయస్ డిసప్పాయింట్మెంట్ అయితే అస్సలు గారు ఖచ్చితంగా ఇస్తారు రావాల్సింది. నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజ్, ఫస్ట్ ఓన్లీ నాన్ వెజ్. ఇక్కడ వెజ్ ఉండదు. ఇంకోటి మెయిన్ ఏం తెలుసా, వీళ్ళు కుండలోనే ఇస్తున్నారు అనమాట కర్రీస్. కుండలు ఆడ నీకు ఏ కర్రీ చూసినా చేపలు మీకు చూపిస్తున్నా కదా, అన్ని కుండలో ఉన్నాయి. జనాలు మాత్రం అమ్మో ఇంతమంది జనాలు వాళ్ళకి కొంచెం కూడా కోపం లేకుండా నీట్ గా జనాలకి సర్వ్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఫ్రీ ఫుడ్ డెలివరీ బాయ్స్ కి ఫ్రీ ఫుడ్, రైస్ అన్లిమిటెడ్. మీరు ఏ కర్రీ తీసుకోండి రైస్ మాత్రం అన్లిమిటెడ్. రాగి సంగటి అన్లిమిటెడ్ కాదు, మనకి ఇస్తారు దాంట్లో ఇట్లా కొంచెం టైప్ ఇస్తారు. సో అన్ని టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఎక్కడున్నా సరే వచ్చేసేయండి. మనం 10K కి నియర్ లో ఉన్నాం. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 10K చేసేయండి. ప్రైస్ అంతా కింద ఇచ్చేసాం ప్రైస్ లిస్ట్ అనేది. సో మీరు 10K అంత చేస్తే మీకు దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తుంటాం అనమాట. మన వీడియోని ఇప్పుడు చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తాం మంచి తినుముచ్చట్లతోటి. బాయ్.